మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథాలేఖ. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గాల్ ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ అనే సిరీస్లోని ఎపిసోడ్ నంబర్ 14లోకి వెళ్ళిపోదామా? ప్రేమ రాక్షసి. ఈరోజు ఎపిసోడ్ పేరు. సుందరి సౌందర్యం తనదే అన్నట్లు ఇంటి గేటు వద్ద అలా నిలుచొని ఉంటే ఆ ఊరి జనమంతా సుందరి వైపు చూస్తూ వెళ్తున్నారు. కొంతమంది మంచిగా, కొంతమంది చెడుగా చూస్తూ వెళ్లారు. ఇక సుందరి రంగా ఆ వీధి దాటి వెళ్ళగానే లోపలికి వచ్చేసింది. తను అలా లోపలికి వస్తూనే శ్రావ్యను చూస్తూ, నువ్విలా బయట కూర్చున్నావు, మీ నాన్నకిప్పుడు అన్నీ నేనే అందించి చావాలి అనుకుంటూ లోపలికి విసవిసా వెళ్ళిపోయింది. శ్రావ్య తండ్రి లోపల పూజకు కావలసినవన్నీ తన రూంలో సర్ది పెట్టుకుంటున్నాడు. సుందరి అతని దగ్గరికి వెళ్ళి కొన్ని పూలు అవన్నీ పెరట్లో నుండి కోసి తీసుకుని వెళ్ళి ఇచ్చింది. పెద్దయ్యా, నీ కూతురు ఇప్పుడు బయట కూర్చోవటం వల్ల నీ పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఎవరికి తప్పినా తప్పకపోయినా నాకు తప్పిద్దా చెప్పు? కానీ నేను ఎంత చేసినా కూడా నీకెప్పుడు నీ చిన్న కూతురంటేనే ప్రేమ కారిపోతుందాయే అని అంటూ ముక్కు చీదుకుంటూ కొంచెం కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తూ అతనికి దగ్గరగా వచ్చి కావలసిన పనులన్నీ చేస్తూ ఉంది సుందరి. ఇక అతను సుందరి వైపు చూస్తూ, సుందరి, నువ్వెందుకు అట్టా అనుకుంటావు? నాకు నీకంటే ఎవరున్నారు చెప్పు? ఎవ్వరూ ఎక్కువ కాదు. అయినా ఇంకెన్ని రోజులే? ఒక 3 రోజుల్లో నేను మాల తీసేస్తాను కదా. తొందరలోనే దుర్గగుడికి వెళ్ళి ఈ మాల కాస్త తీసేస్తే నీ పనులకు నేను కూడా సాయం చేస్తాలేమ్మా అని అతను, సరే ఇక కొంచెం సేపు నేను పడుకుంటాను అని ఒక మూలన చాప వేసుకుని పడుకున్నాడు. అలా శ్రావ్యనాన్న పడుకోగానే, ఆహా, అదేమంటే ఈ ఒక్క మాట అంటాడు, నువ్వంటే నాకు ఇష్టమని, కానీ చేసే పనులన్నీ దానికి అని అనుకుంటూ ఇక సుందరి కూడా తన పనులు చేసుకోవటానికి వెళ్ళిపోయింది తన వంటగదిలోకి. అప్పుడే అర్జున్ మరుసటి రోజు పొద్దున్నే తన రూంలో హడావుడిగా నిద్రలేచేశాడు. ఇక నిద్రలేచి చక్కగా స్నానం కూడా చేసి ఏ డ్రెస్ వేసుకుందాం అనుకుంటూ తన అర్మార్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. తను డ్రెస్ కోసం చూసుకుంటూ ఉంటే నిన్న తను ప్యాక్ చేసి పక్కకు పెట్టిన కవర్ కనపడింది అతనికి. ఒకసారిగా ఆ కవర్ వైపు చూసి నవ్వుకుని ఇక ఒక షర్టు తీసుకుని తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. విజయ్ కూడా చక్కగా రెడీ అయిపోయి ఇద్దరూ కలిసి బైక్ మీద ఆఫీస్కి వెళ్లారు. వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే అప్పుడే నేహ కూడా క్యాబ్ దిగి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వబోతూ వీరిద్దరికీ ఎదురుపడిపోయింది. విజయ్ మరియు అర్జున్ నేహను చూడకుండా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. నేహ ఒక్కసారిగా అర్జున్ అంతగా నవ్వుతూ వెళ్ళిపోవటం గమనించింది. ఇక నేహకి అర్థం కాలేదు, అర్జున్ నన్ను చూడకుండా మరియు నేను వాడితో లేకపోయినా కూడా అంత సంతోషంగా ఎలా ఉన్నాడు అనుకుంటూ. అర్జున్, విజయ్ ఇద్దరూ ఇక అప్పుడే లిఫ్ట్లోకి వెళ్ళగానే 13వ ఫ్లోర్ నెంబర్ వాళ్ళు ప్రెస్ చేశారు. ప్రెస్ చేయగానే లిఫ్ట్ ఒక్క క్షణంలో మూవ్ అవబోతుంది అనుకుంటుండగా అప్పుడే నేహ పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేసింది. అలా నేహ వచ్చేటప్పుడు ఎప్పుడూ అర్జున్ వెంటనే లిఫ్ట్ నంబర్ని ప్రెస్ చేసి ఓపెన్ చేసేలాగా చేసేవాడు గేట్ని. కానీ ఈరోజు తను అలా చేయలేదు. ఏమీ పట్టని వాడిలాగా విజయ్తో మాట్లాడుతూ అలాగే ఉండిపోయాడు. లిఫ్ట్ ఒక్క క్షణంలో డోర్స్ క్లోజ్ చేసేసుకొని పైకి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడికి వచ్చి స్టన్ అయిపోయి చూసిన నేహ, లిఫ్ట్ వెళ్ళిపోయింది. అర్జున్ చూసి కూడా లిఫ్ట్ ఆపలేదు అంటే వాడికి నా మీద కోపం ఉంది. పోనీలే, కోప్పడితే కోప్పడని, ఇదేమైనా ఫస్టా ఏంటి? నేను తిట్టిన ప్రతిసారి ఒక 2 రోజులు ఇలా మౌనంగా ఉంటాడు, మరలా తర్వాత నా కాళ్ళ దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటాడు అని ఇప్పుడు నేహ అర్జున్ అలా వెళ్ళిపోవటాన్ని చూసి తనకు తాను సమర్థించుకుంటుంది మనసులో. వాడికి ఇది అలవాటే కదా, వాడు నేను లేకుండా అస్సలు బతకలేడు, చూద్దాం ఎన్ని రోజులు ఇలాగ బెట్టు చేస్తాడో అనుకుంటూ మరలా లిఫ్ట్ వచ్చేదాకా అక్కడే వెయిట్ చేస్తూ ఉండిపోయింది నేహ. అప్పుడే మరొక స్టాఫ్ హాయ్ అంటూ వచ్చి నేహ పక్కన నిలబడింది. ఇక ఇద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఆఫీస్ ఉన్న ఫ్లోర్లోకి వచ్చేశారు. వాళ్ళిద్దరూ అలా ఫ్లోర్లోకి ఎంటర్ అయినప్పుడు అర్జున్ మరియు విజయ్ ఇద్దరూ వారి డెస్క్ టాప్ని ఓపెన్ చేసి
వర్క్లోకి వెళ్తున్నారు. అప్పుడే నేహ స్నేహితురాలు లిల్లీ, ఏంటే గురుడు ఈరోజు నీ దర్శనం చేసుకోకముందే వర్క్లోకి వెళ్ళిపోతున్నాడు? ప్రతిరోజు ఈ దేవిగారి దర్శనం అయ్యాకే కదా వాడు సిస్టం ఎక్కేది అంటూ లిల్లీ అర్జున్ వైపు చూస్తూ నేహతో అడిగింది. ఏంటి వీకెండ్ బాగా వాడితోటి ఎంజాయ్ చేసినట్టున్నావే, అందుకే నీ మీద మోజు తగ్గిపోయిందా ఏంటి అని మరలా లిల్లీ నేహని అడగగానే అర్జున్ వైపు చూస్తూ, నేహ ఒక్కసారిగా లిల్లీ వైపు చూస్తూ గుర్రుగా చూస్తూ, ఏంటి ఎంజాయ్ చేసేది నీ మొహం, వాడికి అసలు మ్యాటరే లేదు. అదే సంగతి వాడికి నేను చెప్పి బ్రేకప్ చెప్పేశాను. అట్లయినా వాడు బుద్ధిగా మగాడిలాగుంటాడేమో అని. అందుకే వాడికి కాలినట్టుంది బాగా. పెద్ద మగాడిలా పౌరుషం తెచ్చుకోరా మగడా అంటే వేషాలేస్తున్నాడు వేషాలు. మూసుకుని కూర్చున్నాడు. సరేలే, ఎన్ని రోజులు ఇలా ఉంటాడు, అలవాటైందే కదా. వాడికి ప్రతిసారి నేను తిట్టడం బ్రేకప్ చెప్పడం, వాడేమో మరలా వచ్చి బతిమలాడుకుంటూ నా కాళ్ళ వేళ పడటం అంటూ నవ్వుతుంది నేహ. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అర్జున్ మరియు విజయ్ వెనక నుండి వారి సీట్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వీరిద్దరూ అనుకున్న మాటలు విజయ్ చెవిన పడ్డాయి. విజయ్కి కోపం వచ్చింది. చిచి, సిగ్గులు శరం లేని బతుకులు ఎందుకు ఉంటాయో అర్థం కాదు. ఇది ఇంతగా వీడిని వాడుకుంటుంది అని తెలిసినా వీడెందుకు దానింట ఎంతగా ఎంపర్లాడతాడు, నాకు అసలు అర్థమే కాదు అని చాలా అంటే చాలా కోపంతో ఉన్నాడు విజయ్. ఒక్కసారి అర్జున్ వైపు చూస్తూ, దేవుడా, కనీసం ఈ నేహ రాక్షసి నుండి మా వాడిని బయటపడేసే ఒక దేవతను వాడి లైఫ్లోకి రప్పించు తండ్రి అంటూ మనసులో అనుకున్నాడు విజయ్. విజయ్ అలా 2 చేతులు దగ్గర చేసి మొక్కుతున్నట్లుగా తన తలను గాలిలోకి పైకి చూస్తూ అలా ఏదో నోట్లో తనకు తానే గొనుక్కుంటూ ఉన్నాడు. ఇక విజయ్ని గమనించిన అర్జున్ వెంటనే, ఏంటిరా ఏదైనా చేతపడి చేస్తున్నావా ఏంటి? ఈరోజు వర్క్ అంతా నువ్వే ఫినిష్ చేయాలి, లక్కంతా నీకే రావాలి అని అంటూ అర్జున్ తన చైర్ని విజయ్ డెస్క్ దగ్గరికి లాక్కుంటూ నవ్వుతూ అడిగాడు. అర్జున్ ఆ మాట అడగగానే విజయ్ అర్జున్ వైపు చూస్తూ, అవునరా, నిన్ను వశీకరణం చేసుకునే ఆడది ఈ భూమి మీద పుట్టాలి, కాదు కాదు ఎక్కడో పుట్టిందో పరిగెత్తుకుంటూ నీ లైఫ్లోకి వచ్చేసేయాలి అని మొక్కుతున్నాన్రా. నువ్వేమో ఒక మొండోడివి, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటావు, ఒక మొండోడిలాగా పనిచేసుకుంటూ ఉంటావు. కానీ ఆ రాక్షసి చేతిలో ఎలా చిక్కుకున్నావు? అసలు మేమందరం ఎవరిని చెప్పినా ఏం చెప్పినా ఎన్ని చెప్పినా అది నీకు తగదురా, మంచిది కాదురా అన్నా కూడా నీ మనసు ఎందుకురా నేహ మీద నుండి తప్పదు బయటికి రాదు అని నిట్టూరుస్తూ అన్నాడు విజయ్. అర్జున్ ఒకసారిగా కోపంగా, రే విజయ్, ఏంటి నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు నేహ విషయం అసలు ఎత్తకు, ఇంకేదైనా మాట్లాడుకుంటే మాట్లాడు, ఆ అమ్మాయి గురించి ఎత్తావంటే నేను అస్సలు ఊరుకోను, కానీ ఈ విషయం మాత్రం నా ముందు ఎత్తావంటేనా నేను చంపేస్తాను ఇక్కడే అని కోప్పడ్డాడు. సరే సరే బాబు రాక్షసుడా, నిజంగా నీకు నేహ లాంటిదే, అసలు నేహ లాంటి వాళ్ళే కరెక్ట్రా, నువ్వు ఎంత చెప్పినా వినవు కదా, సో అలాంటిదే నీకు బుద్ధి చెప్తుందిలే, చూస్తూ ఉండు. అసలు లైఫ్ అంటే ఏంటి, అమ్మాయిలంటే ఎలా ఉంటారు అనేది నీకు నీ గర్ల్ ఫ్రెండ్ వల్లనే త్వరలోనే బాగా తెలియాలని కోరుకుంటున్నాను. సరే, ఇక మూసుకుని నీ పని నువ్వు చూసుకో, నేను కూడా నా పని నేను చూసుకుంటాను అంటూ విజయ్ తన వర్కులోకి నిమగ్నమైపోయాడు. అర్జున్ మీద చిరాకు పుట్టి. అర్జున్ కూడా ఇక విజయ్ ఎప్పుడు ఇలాగే వాగుతూ ఉంటాడు కదా అనుకుని ఇక వాళ్ళు జూనియర్స్ తోటి మీటింగ్కి అరేంజ్ చేసేసి పొద్దున్నుండి సాయంత్రం దాకా తెగ బిజీగా ఉండిపోయాడు. మధ్యాహ్నం ఒక్కసారి తనకి లంచ్ టైం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఎందుకో మొన్న రాత్రి శ్రేవతో కలిసి కెఫేలో భోజనం చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే ఇక, ఎవరు నువ్వు, అసలు ఎక్కడుంటావు నువ్వు, నిజంగా నా లైఫ్లో బూస్టింగ్ లాగా పనిచేశావు నువ్వు అని అనుకుంటూ మరలా ఇక తన పని తను చేసుకున్నాడు. అమ్మాయి గురించి మర్చిపోయి ఇక ఇద్దరూ రాత్రికి వర్క్ కంప్లీట్ చేసేశారు. ఆఫీస్ నుండి కిందకి రాగానే క్యాబ్ కోసం ఎదురు చూస్తూ అక్కడ నేహ నిలబడి ఉంది. విజయ్ అర్జున్ వైపు చూశాడు. ఏంటి, నేనిప్పుడు బైక్ మీద వెళ్ళిపోవాలి అంతేకా అన్నట్లు విజయ్ అర్జున్ వైపు చూస్తూ అనగానే అర్జున్ విజయ్ వైపు చూసి, నోరు మూసుకుని బైక్ ఎక్కు అంటూ
అక్కడి నుండి వెళ్ళటానికి బైక్ స్టార్ట్ చేసేశాడు. జనరల్గా ప్రతిరోజు జరిగే వ్యవహారం ఏందంటే, నేహ క్యాబ్ దొరకక అలా వెయిట్ చేస్తూ ఉంటే మన గురుడు నేహాన్ని ఎక్కించుకుని వెళ్ళడం. ఇక వీడేమో అర్జున్ వెళ్ళిపోయాడు అనుకుని విజయ్ కాళ్ళు ఇచ్చుకుంటూ ఒక ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు నేహ వైపు చూడకుండా విజయ్నే ఎక్కించుకొని రావటం విజయ్కి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అలా వీళ్ళిద్దరూ బైక్ మీద బయలుదేరి వచ్చేటప్పుడు విజయ్ ఎదురుగా ఉన్న వ్యూ మిర్రర్లో నుండి చూశాడు. నేహ వీళ్ళ వైపే చూడటం వాడికి ఎంత హ్యాపీగా ఉంది అంటే అంత హ్యాపీగా ఉంది. విజయ్ సంతోషంగా అర్జున్ భుజాల మీద చేతులు వేస్తూ ఉండగానే, రేయ్ నీకెన్నిసార్లు చెప్పాను, నా మీద చెయ్యి వేయకతీ అని అరిచాడు. విజయ్ అలా అర్జున్ భుజం మీద చెయ్యి వేయగానే అరిసేసరికి, ఓ అబ్బో వచ్చాడండి మగాడు, మేం చేతులేస్తే ఈయనగారి మగతనం పోతుంది, మరి మూసుకొని డ్రైవ్ చేయి బ్రో అంటూ ఇక వాళ్ళిద్దరూ బైక్ మీద అలా వెళ్తూ ఉండగా కొంత దూరం వాళ్ళ వీధులు దాటి కూకట్పల్లి ఏరియాలోకి వచ్చారు. అర్జున్ ఐస్ క్రీమ్ తిని వెళ్దామా? ఏంటోరా, ఎండాకాలం ఇంకా మొదలు కానేలేదు, ఎండలు మండిపోతున్నాయి, అసలు నోరంతా దాహాద్రిగా ఉంది అని అడిగాడు విజయ్ ఎదురుగా కనపడిన ఒక ఐస్ క్రీమ్ షాపుని చూస్తూ. విజయ్ వెంటనే సరే అంటూ బైక్ని ఆ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపాడు. విజయ్ అలా బైక్ని ఆపిన దాని పక్కనే శ్రావ్యతో తిన్న కెఫే కనపడింది. వెంటనే అర్జున్, రే దానిలోకి వెళ్దాం పదా అని అర్జున్ శ్రావ్యతో మొన్న శనివారం రాత్రి కూర్చుని తిన్న అదే బెంచ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు విజయ్ని. ఇక ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. ఒక క్షణం ఆ కెఫే అంతా చుట్టూ చూశాడు అర్జున్. శ్రావ్య మరలా ఒకసారి కనపడితే బాగుండు కదా, ఇప్పుడు నేను వచ్చినట్టు తను కూడా ఇక్కడికి వస్తుందా అని ఎందుకో ఒక్క క్షణం అనుకున్నాడు అర్జున్ అక్కడున్న ఏరియా చూసి. కానీ మరలా తనకు తానే, చిచి ఎందుకు, నేను అసలు ఆ అమ్మాయి గురించి ఊరికినే ఆలోచిస్తున్నాను, నా లైఫ్లోకి ఏ అమ్మాయి వద్దు, ఆ రోజు రాత్రి ఏంటో ఆవేశంలో అలా చేసేసాను, కానీ అసలు అయినా కూడా తనకి పెళ్ళి అయిపోయింది కదా, ఇక నేను తన గురించి అస్సలు ఆలోచించకూడదు, అసలైనా నాకు బోలెడు వర్క్స్ ఉన్నాయి, నేను మంచిగా కాన్సంట్రేషన్ చేసి వర్క్ మీద ఫోకస్ చేయాలి, త్వరలోనే ఇక్కడి నుండి చెక్కేసేయాలి, ఈ ఇండియాలో ఉంటే ఎటువంటి గ్రోత్ ఉండదు లైఫ్కి అని అనుకుంటూ ఇక ఇద్దరు చెరొక ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టేసుకున్నారు. అలా వాళ్ళు ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ రాగానే, అరే విజయ్, ఇక ఈ ఇయర్లో నేను ఎలా అయినా సరే ఆస్ట్రేలియా ట్రిప్ కొట్టాలరా, ఈ ఇండియాలో ఉంటే అసలు ఎదుగుండదు బదుగుండదు, మన జీతం ఎక్కడేసింది అక్కడే ఉంది, మన జీవితం అంతా సంకనాగిపోతుందిరా బాబు, వచ్చే డబ్బులు తక్కువ, కానీ కూర్చొని మనకి వెన్ను నొప్పులు పుట్టి ముసలోళమైపోతాము అన్నాడు అర్జున్ ఐస్ క్రీమ్ని తింటూ. ఏ నువ్వే అలా అంటే ఎట్లారా బాబు, నువ్వు జమ్మువిరా కదా, వర్క్లో నీకు కాక ఇంకెవరికి వస్తుందిలే, ఈ ఇయర్ తప్పక కొడతావు, త్వరగా ఆ పనిచేసి ఈ దేశం నుండి వెళ్ళిపోరా బాబు, ఇక్కడ అమ్మాయిల గొడవ నీకొద్దు, చక్కగా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి ఏదో ఒక తెల్ల పిల్లని చూసుకుని లైఫ్ అంతా ఎంజాయ్ చేసేసాయి అని అన్నాడు అర్జున్ మాటలకు విజయ్. విజయ్ ఆ మాట అనగానే, అరే నువ్వెన్ని చెప్పినా కూడా చివరికి అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తావురా బాబు, నాకు అసలు ఈ అమ్మాయిలంటేనే చిరాకు వస్తుంది, నీకెన్నిసార్లు చెప్పాను, నేను ఒక్క నేహతో తప్ప ఇంకెవ్వరితోటి అట్రాక్ట్ అవ్వనురా, ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఎంజాయ్ చేయమంటే ఏదో ఆ రాత్రికి కమిట్ అయిపోతా, ఆ పని కానిచ్చేస్తాను అంతే, ఇప్పటిదాకా నేను అసలు అలాంటి పనుల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ నువ్వు చెప్పేది నిజమనిపిస్తుందిరా నాకు కూడా, నువ్వు చెప్పినట్లే మన అన్నీ ఇక సర్దుకుంటూ పోవాలి, అంతే తప్ప ఆ పని చేయడం మన లైఫ్కి అవసరం అనిపిస్తుందిరా, ఇక దాని వరకు ఓకే, నువ్వు చెప్పినట్టు లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తాను, అంతే తప్ప నా మనసులో మాత్రం ఎప్పుడు నువ్వు తిట్టుకున్న రాక్షసి అని అనుకుంటున్నావు చూడు, ఆమె నాకు ఏంజెల్లా కనపడుతుంది, అర్థమైంది కదా, ఇక నోరు మూసుకుని పద వెళ్దాం అంటూ అక్కడి నుండి లేచాడు అర్జున్. నేహ విషయం విజయ్ ఇక మాట్లాడకూడదు అనుకుని. విజయ్ కూడా ఇక తన హెల్మెట్ తీసుకుని వీడిక మారడు, మనం ఎన్ని చెప్పినా కూడా వీడి ధ్యాస వీడిదే అనుకుంటూ ఇక అక్కడి నుండి లేచారు వాళ్ళు బిల్ పే చేసేసి. హాయ్ గైస్, ఈరోజుతోటి 14th ఎపిసోడ్ అయిపోయింది.
మరి విజయ్ కోరినట్లు నేహ అనే రాక్షసి అర్జున్ లైఫ్లో నుండి పోతుందా? మరి దేవత దరితే చేరుతోందా? లేక దేవత వచ్చి తలుపు కొట్టినా కూడా మన అర్జున్ రాక్షసి చేతిలోనే అంతమైపోతాడా? చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తూ ఉండండి. ఎవరైనా ఈ ఎపిసోడ్ని చదవాలి అనుకుంటే ప్రతిలిపి అనే యాప్లో అనుశ్రీ మెండు అని టైప్ చేసి నా స్టోరీని చూడొచ్చు. తెలుగులో అయితే మీ అనుశ్రీ మెండు అని ఉంటుంది. లేదంటే నా సిరీస్ పేరు కొట్టినా కూడా వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే, చెప్పాను కదా ప్రతిరోజు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఒక్కరైనా వస్తారు అని. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.